వైవిధ్యమైన కథలతో డిఫరెంట్ రోస్తో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సుమంత్ నటించిన సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా మహేంద్రగిరి వారాహి ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరు పెంచింది. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ విశాఖ నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంకొకటి చెప్పాలి, సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారిది ప్యాలెస్ గుర్తుంది కదా అమ్మూరు మూవీలో, అది రామచంద్రపురం రాజుగారి కోట, అందులోనే చేసాం. అందులోనే ఇప్పుడు ఈరోజు మహేంద్రగిరి వారాహి అని ఒక అద్భుతమైన అమ్మవారి ఆశీస్సులతో తీసిన ఒక సినిమాని సెప్టెంబర్ 11వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతోంది. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు 30 సినిమాలు దగ్గర చేశానండి. ఆ భక్తిపరమైన పాత్రలు అంటారు కదా, ఆ ఎమోషన్ అంటే నేను మిమ్మల్ని అనగనగా ద్వారా ఏడిపించాను, గోదావరి ద్వారా కొంచెం నన్ను ప్రేమించారు, గౌరీ ద్వారా కొంచెం ఏమైనా సౌండ్ మోగించారు. ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు, అంటే ఆ భక్తి చూపించడానికి. సినిమాలో మా తాతగారికి ఆ అవకాశం వచ్చింది ఎన్నో సినిమాల్లో. నాకు మాత్రం ఈ సినిమాలో అది ఆకట్టుకుందండి. ద డివోషనల్ ఆస్పెక్ట్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఎందుకంటే నా మిగతా సినిమాల్లో దేనిట్లో ఇలాంటి అంశం లేదండి. అది తాతగారు నాస్తికులు అంటారు కదా, ఆయన విప్రనారాయణ, మహాకవి కాళిదాసు అలాంటి సినిమాలు చేశారు. యాంటీ అనేది కాదండి, బట్ ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సందేహం లేదు. ఇప్పుడే నేను వచ్చే ముందు నా ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా అని. నేను ఊరికే చెప్పట్లేదు, మిగతా సిటీస్ అన్నీ నేర్చుకోవాలి మన వైజాగ్ దగ్గర నుంచి. నాకు ఎందుకో నాకు సిటీ నీట్గా ఉంటే, రోడ్లు నీట్గా, నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ ఉందండి, అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి వేరేదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు ఉంటుందని అనిపిస్తుంది నాకు. అంటే ఒక వాతావరణం, జస్ట్ ద జనరల్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు మన సినిమాకి వస్తాం. ఆఖరిలో మాట్లాడినప్పుడు ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అన్ని అంశాలు చెప్పేసి ఉంటారు కాబట్టి. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు, అది చెప్పాలి ఎందుకంటే అప్పుడు. కానీ దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు నాకు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి ఒక సన్నివేశాలు, అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ద స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్గా ఓకే చేస్తాం, వెంటనే చేసేద్దాం. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం ఒక సినిమా చేసాము, అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నాను నేను. అండ్
కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది. ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీయటం కూడా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్ అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్స్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులిని చూసి అదే బ్లాక్ ప్యాంథర్, చిరుతపులి అంటాం కదా, అది చిరుతపులి కదా అది చూసి చాలామంది ఏంటి, మొన్న సెన్సార్ బోర్డ్ కూడా మెంబర్స్ కూడా అడిగారంట, ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపులిని పెట్టడానికి అంటే, మేము అన్నాం బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ అ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. సో దానికోసం అప్పుడు లక్ష్మణ్ గారు, మా మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయటం మొదలుపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. టీజర్ లాంచ్ అయ్యి, టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. సో ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. సో ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథన్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని మా ఆశ, మా నమ్మకం కూడా. ఇలాంటి సినిమా కరెక్ట్గా చేస్తే, నేను ఈ సినిమా కాంతారా ముందు, వీరూపాక్షం ముందు, కార్తికేయం 2 ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్ ఇది, ఫిక్స్ అయిన సబ్జెక్ట్. దాని తర్వాత ఈ ట్రెండ్ డివోషనల్ థ్రిల్లర్స్ అనే ట్రెండ్ మన తెలుగు సినిమాకి కొంచెం ఇప్పుడు చాలా ఏమంటారు ఒక ట్రెండ్లో ఉంది. కాబట్టి అదే జానరల్ సినిమాస్కి ఇది ఒక మంచి ఎడిషన్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందరికీ సినిమాలో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. మాస్ ఆడియన్స్కి మాస్ అంశాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అదే ఫ్యామిలీస్కి వస్తే ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇట్స్ కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్నీ, సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ బట్ వెరీ పాజిటివ్. అండ్ ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి ఇది మధు గారి ఐడియా ఏంటంటే ఆల్మోస్ట్ 150 థియేటర్స్లో వారాహి విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ అది ఇప్పుడు అమ్మోరు అప్పుడు చేశారంట. సో ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రమోషన్, కేవలం ప్రమోషన్స్ కోసం చేయలేదండి ఇది. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అ ఫిల్మ్ అబౌట్ వారాహి. సో సో దానికి సంబంధించిందే చేస్తున్నాం మేము. సో ఇప్పుడు September 11th మీరందరూ, పాత్రికేయ మిత్రులందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ని కూడా, మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం. చాలా థ్యాంక్ యూ మీ టైం కోసం. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ టైం కోసం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, బీచ్ ఉంది అండ్ చాలా మంచి ఫుడ్స్ ఉంది ఇక్కడే. ఓకే, అండ్ మా మహేంద్రగిరి వారాహి మూవీ చాలా బాగా వచ్చింది. 11 సెప్టెంబర్కి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడడం మూవీ కోసం మీ అందరికీ. సో మీరు మీ ఫ్యామిలీ అందరికీ థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ ఈ మూవీ
నాకు వచ్చింది. ఇది చాలా పెద్ద బ్లెస్సింగ్. లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సుమన్ సార్ అందరూ ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్ యూ. మూవీ చూడండి. థ్యాంక్ యూ.